రైట్ ప్రస్తుతం అమరావతి మొత్తం కూడా అంటే రాజధానికి సంబంధించిన చట్టబద్ధతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా దీపహారతులు పడుతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడకు వెళ్ళిపోదాం. ప్రస్తుతం మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు అమరావతి నుంచి, విజయవాడ నుంచి. రాజ్ కుమార్ చెప్పండి, ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? దీపావళి మరోసారి వచ్చిందా అన్నట్టుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నటువంటి వేళ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు? రైట్ చందు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ శాశ్వత అమరావతిని ప్రకటిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టం సంబంధించి కూడా ఏదైతే కేంద్రం నుంచి ఒక గ్రీన్ లభించిందో అందరూ రాష్ట్ర ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అందరూ కూడా చూడొచ్చు, మహిళలందరూ కూడా ఇటు ఏదైతే గోడలు వెలిగించి వారి యొక్క ఆనందాన్ని ప్రస్తుతం ఎమ్మెల్యే ఎన్నికల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా వచ్చినటువంటి వెంటనే అమరావతిని రాజధాని పంచుకునే నిర్ణయం తీసుకుని ఎట్లా ఉంటారు సార్ ప్రజలు? అమరావతి రాజధానిగా ఉంది. రాజావాసి వెంకటేశ్వర నాయుడు పరిపాలించిన అంతకుముందు ఆంధ్రప్రదేశ్ శ్యాంభవాసులైనా, ఇన్వాసులైనా, కోటవంశీలైనా అమరావతి దండకోట రాజధానిగా పరిపాలించిన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అధికారంలో వచ్చారు. 2015 దసరా 2015 దసరా మోడీ గారు తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున మేము అమరావతిలో నివసించుకుంటున్నాం, నేను ఇక్కడ ఇంటికి వస్తున్నా, చంద్రబాబు నాయుడు ఇల్లు లేదని చెప్పి తీవ్ర విమర్శలు మాట్లాడి మనుషు పదజాలంతో విమర్శించి అన్ని చేసి అమరావతి ఇక్కడే ఉంటుందని ఎన్నికలు చూస్తే ఎప్పుడైతే సీట్లోకి ఎక్కాడో 150 సీట్లు రాష్ట్రం నుంచి పక్కబెడితే ఆ రోజున వాళ్ళందరూ నమ్మకాలని పొమ్ము చేస్తూ 3 రాజధానుల నాటకాన్ని తెరలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించమని స్టన్నింగ్ మెజారిటీతో 151 సీట్లు, తెలంగాణ విడిపోకపోయినా తెలంగాణలో 0 సీట్లు వచ్చినా రాష్ట్రం కలిసి ఉంటే ఉభయ రాష్ట్రాన్ని పరిపాలించడానికి సరిపడ మ్యాజిక్ ఫిగర్ కన్నా దాటి ఓన్లీ 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చాయి. దాన్ని సద్వినియోగం చేసుకుని చరిత్ర ఫోటోలో నిలిచిపోతా, నా తండ్రి ఫోటోలాగా నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండేలా పరిపాలిస్తానని మాయమాటలు చెప్పాను. తీరా అధికారం వచ్చిన తర్వాత అమరావతిని మార్చి అమరావతిని శ్మశానం అని, అమరావతిని వేసిన రాజధానిని ఇక పరుషు పదజాలం కానీ, ఆ దుక్కుమాల భాష కానీ ఆంబోతుల్లాగా రంకిలేస్తా కొంతమంది పంచి ఆ రోజు మంత్రులుగా పనిచేస్తున్నారు, శాసనసభ్యులుగా పనిచేస్తున్నాడు. అందరూ అమరావతిని ఆఖరికి విచారకరం ఏంటంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలని పోటీ చేసిన అభ్యర్థిని పిలిస్తే ఈ 16 మంది ఆ మధ్యన 34 మందిని పిలిచిన రోజు కూడా 4 వ్యతిరేకించారు. 2 మాజీ శాసనసభ్యులు, మైత్రి శాసనసభ్యులు నేను వ్యతిరేకిస్తే అక్కడతో ఆపేసి తర్వాత 151 మంది పొలాలు కలిసి 3 రాజధాని బిల్లుని స్వాగతించారు. స్వాగతించిన వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తారు. ఒక 7 తప్ప మళ్ళీ అసెంబ్లీకి ఎన్నిక కాని 151లో 144 మంది అధికారం కోల్పోయారు. అయినా జగన్మోహన్ రెడ్డి విపరీత బుద్ధితో ఎంత పోకడంతో మళ్ళీ అమరావతి గురించి మాట్లాడుతున్న ఎన్నో మావిగన్నని ఆ భాష మాట్లాడేదానికి శాస్త్రీయత ఉండాలి. ప్రజలు మన కాంగ్రెస్ వారు మనకు ఒకసారి ఓటేసి అధికారం వచ్చారు. మీ తండ్రి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేద ప్రజల హృదయాల్లో గుండెల్లో స్థానం సంపాదించాడనేది మనం ఎవరున్నా కాదు. పివి నరసింహారావు ఆర్థిక సమీకృత విధానం తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు తెలుగుబడ్డ పివి నరసింహారావు. కానీ నువ్వు మాత్రం ఈ రాష్ట్ర రాజధాని అడ్డుకుని 4-5 లక్షల కోట్లు అప్పు చేసి రాజధాని లేని రాష్ట్రం అని చెప్పి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, పిల్లలు కూడా చదువుతారు ఏ రాష్ట్రానికి ఏ రాజధాని అంట. అసలు రాష్ట్రానికి రాజధాని లేదు, అక్కడ లేదంటాడు. నిన్న కాకపోతే ప్రెస్ మీట్ పెట్టి దేశానికి రాజధాని కావాలంటాడు. అంటే తెలిసి మాడుతున్నాడా, తెలవకుండా మాడుతున్నాడా, అమేకత్వంతో మాడుతున్నాడని ఆయనకు ఓటేసిన ప్రజలు కాదు, ఆయన మ్యాండేట్ తీసుకుని పోటీ చేసిన అభ్యర్థులు కూడా అయోమయంలో ఉన్నారంటారు. ఏమాత్రం సల్లేవాళ్ళు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తీరు మార్చు. అమరావతి అజరామరం, అమరావతిని ఇంకా నువ్వేం చేయలేవు. నువ్వు మేనమేషాలు లెక్క పెట్టి నీ టైం అంతా 5 సంవత్సరాలు వృధా చేసుకుని 11 స్థానాలకు పరిమితమై ఇవాళ రాష్ట్ర ప్రజలు అసహించుకునే పరిస్థితిలో మళ్ళీ అమరావతిని నీకు సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలో, తెలుగుదేశం ఎంపీలో, బీజేపీ